వర్షం పడుతున్న ఈ టైంలో వేడివేడిగా ఏమైనా తినాలనిపిస్తే ఇదొకసారి అయితే ట్రై చేయండి. ఎంతో హెల్దీ అండ్ ప్రోటీన్ ఫుడ్. అదేంటంటే పన్నీర్ చీజ్ బాల్స్. దీనికి కావాల్సిన పదార్థాలు శనగపిండి, పచ్చిమిర్చి, ఆనియన్స్, చీజ్ అండ్ పన్నీర్. ముందుగా అయితే పన్నీర్ తురిమి పక్కన పెట్టుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ సన్నగా కట్ చేసుకోవాలి. మేమైతే చాపర్లో కట్ చేసుకున్నాము, సన్నగా వచ్చాయి. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే తురిమి పెట్టుకున్న పన్నీర్ ఒక బౌల్లో వేసుకోవాలి. తర్వాత శనగపిండి దాని మీద వేసుకోవాలి. ఇంకా కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి. దీని తర్వాత కొంచెం సాల్ట్, అంటే మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఇవన్నీ మంచిగా కలుపుకోవాలి. ఒక విషయం గుర్తుంచుకోండి, వాటర్ అస్సలు పోయొద్దు. వాటర్ లేకుండానే మొత్తం మనం మంచిగా కలుపుకోవాలి. ఫస్ట్ టైం నేను చేసినప్పుడు మిస్టేక్ చేసా, వాటర్ పోయడం వల్ల చాలా పిండి పట్టింది, ఫ్లాప్ అయింది రెసిపీ. ఇప్పుడు ఇదైతే మీరు గుర్తుంచుకోండి. ఇంకా నెక్స్ట్ మనం కలిపిన పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. అది మీ ఇష్టం, ఏ సైజ్ అయినా ఓకే. చిన్నగా కావాలంటే చిన్నగా లేదా పెద్దగా. పిండి మొత్తాన్ని ఇలా బాల్స్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ లడ్డూని ఫ్లాట్గా ఒత్తేసి మధ్యలో చీజ్ పెట్టుకోవాలి. దాన్ని మనం రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలి. అన్నీ ఆ విధంగా చేసుకోవాలి. ఇంకా ఇలా అయిపోయిన తర్వాత మనం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రై కోసం మనకు సరిపడా ఆయిల్ పోసుకోవాలి. నూనె బాగా వేడి అవ్వద్దు, వేయగానే బ్లాక్గా అవుతాయి. కొంచెం వేడైన తర్వాత వేసుకోవాలి. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వస్తాయి. వీడియోలో చూస్తున్నారు కదా ఎంత మంచిగా ఉడుకుతున్నాయో. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం తీసి పక్కన పెట్టుకోవాలి. ఒక టిష్యూ పేపర్లో వేసుకుంటే ఆయిల్ పీల్చేసుకుంటుంది. నెక్స్ట్ మనం ఇంకా తినేసేయడమే. టమాటా సాస్ ఉంటే పెట్టుకోవచ్చు. అంతే అండి, ఎంతో హెల్తీ అండ్ టేస్టీ అయిన ప్రోటీన్కి సంబంధించిన పన్నీర్ చీజ్ బాల్స్ రెడీ. ఆడవాళ్ళకైతే పన్నీర్ చాలా మంచిది. తినాలనిపించకపోతే ఈ విధంగా అయితే ట్రై చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.